నేను నిన్ను చంపేసి యేసుని నమ్ముకుంటా. నేను స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఆన్ ది స్పాట్. నేను నిన్ను చంపేసి యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని చంపి, ఒకవేళ నేను మిమ్మల్ని చంపి, మీరు ఎవరినైనా చంపి, తర్వాత యేసు ప్రభు ఎలాగో నమ్ముకుంటే ఆయన క్షమించేస్తాడు కదా అని చంపేస్తే, తర్వాత యేసు ప్రభు నేను నమ్ముకుంటే క్షమాపణ సంగతి పక్కన పెట్టండి, శిక్ష వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా శిక్ష అనేది ఉంది. మీరే చెప్పారు. అంటే ఒక వ్యక్తి తప్పు చేసి యేసు ప్రభువుని నమ్మినా కూడా శిక్ష మాత్రం తప్పనిసరిగా ఉంది. అంటే పాపానికి దాని ఫలితం మాత్రం ఈ భూమి మీద అనుభవించాలి. అన్యులు ఏమంటారు? కర్మ. కర్మ ఈజ్ రిటర్న్స్ అంటే కర్మ దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఈ భూమి మీద మనం చేసిన ప్రతి పాపానికి ఈ భూమి మీద శిక్ష అనుభవించక తప్పదు. ఈరోజు ఈ అంశం ఎందుకు తీసుకున్నా అంటే, యాక్చువల్గా ఈరోజు ఇది చెప్పాలనుకోరా. నా సడన్గా ఒకరోజు ఒక వీడియో తీసుకుంటే ఒక షార్ట్ ఫిల్మ్ నా కంట కనపడింది. అదంతా వివరించి చెప్తే టైం సరిపోదని ఒక్క పాయింట్ తీసుకొని, ఒక వ్యక్తి కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆన్ ది స్పాట్. నేను నిన్ను చంపేసి యేసును నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? ఎదురుగా పాస్టర్ కూర్చున్నాడు. అంటే ఇది ఒక షార్ట్ ఫిల్మ్. ఆ పాస్టర్ని ఎలా ఒకలాగా 1470 ఆ పాస్టర్ని ఎలాగైనా కన్ఫ్యూజ్ చేయాలి. ఇప్పుడు నేను నిన్ను చంపేసి ఆన్ ది స్పాట్ యేసు ప్రభువు నమ్ముకుంటే నేను పరలోకానికి వెళ్తాను, నరకానికి వెళ్తాను. ఇదో ప్రశ్న. ఇంకోటి ఇదే షార్ట్ ఫిల్మ్ లో ఇంకోటి ఏమన్నాడంటే, దేశాల్లో పాపుల్ని క్షమించాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అయితే ఆ దేశాల్లో పోలీసులు, న్యాయ వ్యవస్థ, చట్టాలు ఇవేవి ఉండకూడదు, అసలు శిక్షలే ఉండకూడదు. అలా అయితే ఒకే ఒక్క రోజులో ఆ దేశాలన్నీ కుప్పకూలిపోతాయి. నిస్సహాయులైన ఆడపిల్లపై అఘాయిత్యాలు చేసే వాళ్ళని కాల్చిపారేయక పాపుల్ని ప్రేమించండి, క్షమించండి అని చెప్పి కూర్చోబెట్టి బిర్యానీని మేపితే రోజుకు రేపిస్ట్ పుట్టుకొస్తాడు, క్షణానికి ఆడపిల్ల బలైపోతుంది సార్. ఈ మత విస్తరణ కోసం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే పాప భీతిని జనాల్లో నుంచి పోగొట్టి ఇంతమంది ఉసులు పోసుకోకండి సార్. ఇతడు బైబుల్ రత్న అని చెప్పేసి తనకి దానికి బిరుదు ఇచ్చేసుకుంటాడు. కానీ బైబిల్లో ఓనమాలు కూడా తెలుసు. అంటే బైబిల్లో ఎక్కడన్నా తప్పు చేసిన వాడికి నేను శిక్ష వేయాలని ఎక్కడైనా ఉందా? ఇంకా అదే చెప్పాలంటే వీళ్ళు పాత నిబంధన గ్రంథాన్ని కూడా వక్రీకరిస్తారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వీళ్ళకి కఠినాత్ముడు అండి. ఎంత కఠినాత్ముడు అంటే తప్పు చేస్తే శిక్ష విధించేస్తాడని అక్కడ చెప్తా, ఇప్పుడు యేసుక్రీస్తు వారి వచ్చి న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి పాపులను ప్రేమించండి బిర్యానీలు పెడితే ఎలాగండి అనేటువంటి కొన్ని విషయాలు చెప్తా వచ్చాడు. అసలు పాపం చేస్తే శిక్ష లేదు యేసు ప్రభు నమ్ముకుని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? రక్షణ వస్తుంది, క్షమాపణ వస్తుంది, శిక్ష వస్తుందా రాదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రక్షణ అనేది ఈ లోక సంబంధమైనది కాదు, రాబోయే లోకానికి సంబంధించింది. అంతే కదా? మనం ఎందుకు ప్రభువుని తెలుసుకున్నా? ఈ లోక సంబంధమైన విషయాల కోసమా? ఈ లోకంలో మేడలు మిద్దులు కట్టుకోవడానిక కాదు. మన జీవితం తర్వాత, మనం మరణించిన తర్వాత అసలైన జీవితం ఉంది. ఆ జీవితం కోసం కదా ఈ భూమి మీద మనం సిద్ధపడుతుంది. ఒకవేళ దేవుడే క్షమించేశాడు అనుకుందాం. బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఈరోజు. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి సందర్భంలో కుడివైపున ఒక దొంగ,
ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. ఈ కుడి వైపున దొంగ చూడండి ఒకసారి మీరు యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వారి కాళ్ళు, రెండో వారి కాళ్ళు, ఇతర కాళ్ళు ఇరిగిపోయాయి. ఇప్పుడు ఈ వ్యక్తి అప్పటికే రక్షణ పొందేశాడు, కరెక్టే కదా? ఈ వ్యక్తి అప్పటికి ఏం జరిగింది? ప్రభువుని అడగటం ఏమని, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాం. ప్రభు ఏమన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవుడు క్షమించేశాడు కదా, శిలువలో మాయమైతే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడా? శిక్ష వచ్చిందా రాలేదా? మారు మనస్సు పొందిన కాళ్ళు ఎలాగే తిరిగిపోయినాయో మారు మనస్సు పొందిన వాడి కాళ్ళు కూడా తిరిగిపోయాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని చంపేసి ప్రభువా క్షమించని ఎంత పశ్చాత్తాపడితే మాత్రం పోలీసులు మక్కలు ఇరగొట్టకుండా ఉంటారా? అది ఇరిగిపోయేది. ఈ లోకమే ఇంత న్యాయంగా ఉన్నప్పుడు దేవుడు ఈ లోకాల కంటే న్యాయవంతుడు ఆయన. మరి ఆయన ఈరోజు నువ్వు రక్షణ పొందావు కదా, నీ బాధ నువ్వు చూడలేకపోతున్నానని చెప్పేసి ప్రభు ఆ సిలువ మీద అతను మాయం చేశాడా? లేదు, అతనికి రావలసిన శిక్ష అక్కడ విధించాడు. అంతేగాని క్షమించేసి ఆ సిలువ మీద నుంచి తనను మాయం చేసేలేదు. శిక్ష మాత్రం వచ్చింది. ఎప్పుడు? రక్షణ పొందక ముందు కాదు, రక్షణ పొందిన తర్వాత కూడా వారి శిక్ష పొందారు. ఈరోజు చాలా మంది చూద్దాం మంచి తర్వాత యవనస్తులు కానీ, యవనస్తులు అంటే ఈరోజు ఈ వాక్యం ఇతర చెప్పాడని కాదు, సంఘంలో కూడా చాలా మందికి నాడు ఉంది ఏంటి, బాప్తిసం పొందితే ఐఎమ్ సేఫ్, రక్షణ పొందేస్తే ఐఎమ్ సేఫ్, యేసు ప్రభు నేను ఒప్పేసుకుంటే ఐఎమ్ సేఫ్ అనుకుంటున్నారు. కానీ ఎంత త్వరగా రక్షణ పొందితే అంత మంచిది. ఈ వ్యక్తి ఆ సిలువ ఎక్కక ముందే రక్షణ పొందితే వేరేగా ఉండేదేమో, శిక్ష కొంతవరకే వేరే రకంగా ఉండేదేమో. కానీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి లాస్ట్ స్టేజ్లో ప్రభువుని తెలుసుకున్నాడు. కానీ ఏ స్టేజ్లో ఉన్నా శిక్ష మాత్రం తప్పదు. ఇంకొక ఉదాహరణ మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు చదువుతాం. అదేనమ్మా, నేను పాపము చేస్తే దావీదు నాతానుతో అనగా, ఇక్కడ ఆగుదాం. యాక్చువల్గా బైబిల్ ప్రకారం నీ పాపములు నువ్వు ఒప్పుకొని నోడుతో ఒప్పుకొని నువ్వు క్షమించబడతావు యాజ్ ఎ న్యూ టెస్టిమెంట్ ప్రకారం, అంతే కదా? మన పాపములు మన నోటితో ఒప్పుకునే దేవుడు మనం క్షమిస్తాడు. ఇప్పుడు దావీదు ఈ పని చేశాడు, నోటితో నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. నెక్స్ట్ చదవండి తర్వాత ఎక్కడ చదివాం, పాపముతో నాతానుతో అనగా నీవు చావకుండునట్టు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. యాక్చువల్గా పరాయి వాడిది ఏది ఆశించినా లేదా వ్యభిచారం చేసినా ధర్మశాస్త్రం ప్రకారం ఏ శిక్ష? మరణ శిక్ష. ఇప్పుడు ఆయన పాపాన్ని పరిహరించి ఏం తప్పించాడు? చావకుండునట్లు అంటే మరణం తప్పించాడు, క్షమించాడు. తర్వాత చూద్దాం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగ చేస్తేవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ అయితే అని చూసారా, అంటే అప్పుడు దాకా చావును తప్పించాడు, క్షమించాడు దేవుడు. అయితే దావీదుకు శిక్ష తప్పిందా? బిడ్డ చనిపోయాడు, కొడుకు చేతిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తాడు. ఇటు పక్క పిల్లలు సరిగ్గా పెరగలేదు, ఇటు పక్క తన భార్యతో తన కొడుకు చేసిన పాపాలు. జీవిత కాలం అంతా ఎంతకంటే పెద్ద శిక్ష ఉంటుందా? మరణమే శిక్ష అనుకుంటా, మరణం కంటే ఎక్కువ శిక్ష అనుభవించాడు భూమి మీద. దావీదు నా హృదయానుసారుడిని ఎక్కడన్నా దేవుడు క్షమించి విడిచిపెట్టేశాడా? చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు.
మనం అనుకుంటాం చాలా సార్లు మనం నోటితో ఒప్పేసుకుంటే అమ్మయ్య ఈ శిక్ష మనకి తప్పిపోయింది అనుకోండి. జాగ్రత్త. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏ పాపం చేయదు. ఎంత పాపం? కళ్ళతో కూడా పాపం చేయదు. వ్యభిచారం అంటే ఒకప్పుడు శరీరంతో, నువ్వు మోహపు చూపుతో చూసిన చూపు కూడా వ్యభిచారం చేస్తూనే సమానం. ఇప్పుడు అలాంటిది ఏదైనా దోషం మనం చేసినప్పుడు శిక్ష వస్తుందా రాదా? కాబట్టి బైబిల్ వాక్యం చెప్తుంది, భయము నొంది పాపము చేయకుడి. భయము పొంది పాపం చేయకుడి అంటే పాపానికి శిక్ష మాత్రం ఉంటుంది, నీ రక్షణ పోదు. నువ్వు క్షమించనగలని ప్రభు, అది కూడా నీ హృదయానుసారంగా నువ్వు పశ్చాత్తాపడితే క్షమాపణ వస్తుంది. కానీ అప్పుడు వరకు నువ్వు పొందినటువంటి ఆ శిక్ష పోతుందా? ఒకరికి సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. ప్రభువుని తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు ఆ సిగరెట్ కాల్చి ఇన్ని సంవత్సరాల నుంచి కాల్చిన ఎఫెక్ట్ ఒక్కసారి ప్రభు క్షమించగలపోద్దా? దీని పర్యవసానం ఎవరు అనుభవించాలి? చేసిన తప్పెవరు? మనమే. పర్యవసానం ఎవరు అనుభవించాలి? మనమే. అలాగే మనం అపోస్తలుడైన పౌలు కూడా చూసుకుంటే, అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను చంపడం మనం చూస్తాం. అలాగే పౌలు ఎందరినో చెరసాల్లో వేసాడు, అది కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. సౌలైతే ఇంటింటాజ్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఫస్ట్ ఈ తప్పు ఏం చేశాడు? స్టెఫనును రాళ్లతో కొట్టి చంపించాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేశాడు? స్త్రీలను పురుషులను వీళ్ళందరిని ఏం చేశాడు? ఈడ్చుకొని, నేను అంటున్న ప్రతి మరొక ఈడ్చుకొని పోయి చెరసాలలో ఉంచి సంఘాన్ని పాడు చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఒకటి రాళ్లతో కొట్టి చంపాడు. నెంబర్ 2 స్త్రీలను ఈడ్చాడు. నెంబర్ 3 చెరసాలలో వేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత 9వ అధ్యాయం తమస్కు వెళుతున్నటువంటి మార్గంలో అతన్ని ప్రభు దర్శించడం, అతడు మారు మనసు పొందడం 9వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు ఈ 3 చేసిన తర్వాత ప్రభువుని తెలుసుకున్నాడు కదా. ఇప్పుడు తెలిసినంత మాత్రాన దేవుడు తనని క్షమించేశాడంటారా? ఏ 3 చేశాడో ఆ 3 తన జీవితంలో మళ్ళీ జరిగేలా చేశాడు దేవుడు. ఏం చేశాడు? ఒకటి, రాళ్లతో కొట్టాడు కదా. పౌలు ఈకోనియాలో లుస్త్రాలో సేవ చేస్తున్నటువంటి సందర్భంలో రాళ్లతో కొట్టి అతన్ని చచ్చిపోయాడేమో, రాళ్లతో కొట్టి ఇసిరేశారు, ఊరవతల తీసుకెళ్ళి చచ్చిపోయాడేమో అని వదిలేశారు. నెంబర్ 1 ఏమైంది? రాళ్లతో కొట్టాడు, రాళ్లతో కొట్టించుకున్నాడు. నెంబర్ 2 ఏం చేశాడను? స్త్రీలను ఈడ్చాడు అన్నాం కదా. ఇది మన అపోస్తల కార్యములో చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె యజమానులు, అంటే ఒక స్త్రీ ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారుల యొద్దకి ఈడ్చుకొని పోయి. ఇప్పుడు పెద్ద సేవకుడు అయ్యాడు, యేసు ప్రభువుని రక్షణ పొందాడు. శిక్ష తప్పిందా? తప్పలా. ఏ 3 చేశాడో ఆ 3 మరలా చేశాడు. నెక్స్ట్ 3 ఏం చేశాడు? ఈడ్చుకొని పోయాడు. 3 ఏం చేశాడు? చెరసాలలో వేశాడు. అతనే ఒప్పుకుంటాడు, ఇవన్నీ నేను చేశానని. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 19వ వచనంలో 22:19లో అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వసించు వారిని నేను చెరసాలలో వేయచ్చు కొట్టుచూనుంటుని అని నీకు బాగుగా తెలియను. చెరసాలలో వేశానని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 22-23 వచనాలు చదువుతాం. అప్పుడు జనసమూహము వారి యొద్దకు దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవల్లని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది.
నెంబర్ 1 ఏ 3 చేశాడు అనుకున్నామో ఆ 3 మరలా దేవుడు పౌలు జీవితంలో జరిగేలా చేశాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎదుటివాడికి చేసింది అక్కడితో అయిపోయింది అనుకోండి. అది మరలా మనకి రిటర్న్ వస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు మారు మనసు పొంది మంచి మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా వస్తుంది. పౌలు అన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని మార్గంలో వెళుతున్నా తను చేసిన 3 పౌలు మర్చిపోయాడేమో కానీ దేవుడు మర్చిపోలా, మరలా తన జీవితంలోనికి వచ్చేలా చేశాడు. అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన నోటితో ఒకరిని దూషించొద్దు, ఒకరిని ఏమీ అనొద్దు, ఒకరికి అన్యాయం చేయొద్దు. న్యాయంగా బ్రతికి చూడండి, ఏ కీడు రాదు. శిక్ష లేట్ అవుతుంది, ఇంకా పర్వాలేదు, ఇంకా నాకు నా జీవితంలో శిక్ష రాదు, అన్ని అనుభవించిన తర్వాత చేస్తారనుకుంటారా? పెద్ద శిక్ష వస్తుంది. ఎలాగా? ఇందాక మనం చెప్పుకున్న యేసుక్రీస్తు వారి పక్క కుడివైపు ఉన్నటువంటి ఆ దొంగలాగా. మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందాడు, క్షమాపణ వచ్చింది, కానీ శిక్ష ఆగిందా? ఆగల. అలాగే ఇంకా మనం చూసుకుంటే యాకోబు ఇస్సాకుకు రావలసినటువంటి ఆశీర్వాదాలు, అదే తన తండ్రి నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదాలు దొంగిలించాడు ఏసావుకు రావాల్సినటువంటి. ఇప్పుడు ఈ వ్యక్తి మరణించే సందర్భంలో ఉన్నాడు. ఈ వ్యక్తికి మరణించినా కూడా తిండి మీద వ్యామోహం పోవాలి. అంటే అది తినాలంతే అంటే. కొంతమంది చూడండి, డాక్టర్లు షుగర్ కదా, చపాతీలు తినండి అంటారు. వీళ్ళు ఎన్ని చపాతీలు తిన్నా ఒక ముద్ద అన్నం పడాల్సిందే. అన్నం తింటే కానీ వీళ్ళకి తిన్నట్టు ఉండదు. పాపం మా షుగర్తో ఉన్న వాళ్ళకి బాధలు ఆ బాధ తెలుసాలి. ఎందుకంటే పాపం చిన్నప్పటి నుంచి 3 పూట్ల తినటం అలవాటయ్యి 2 చపాతీలు కాదు కదా 4 చపాతీలు పెట్టినా ఇంకా అన్నం లేదా. మా మావి అనేవాడు 4 చపాతీలు తింటాడు. మళ్ళీ ఇప్పుడు అన్నం తిన్నా ఒకటి, అది తిన్నా ఒకటి. అలాంటప్పుడు 4 తిన్నా కొంచెం షుగర్ తగ్గిద్ది అనుకుంటే ఇంకా అన్నం లేదా అంటాడు మత్త ఉన్నప్పుడు. ఇప్పుడు ఇస్సాకుకి అలా అనిపించింది. ఏం చేసింది వాళ్ళమ్మ? ఒక మేక తీసుకొచ్చి దాన్ని చంపి ఆ తోలు తీసుకొచ్చి మేడ మీద చేతుల మీద అన్ని పెట్టి ఎక్కడెక్కడ పట్టుకుంటారు తండ్రి? మేడ మీద, చేతుల మీద, ఎక్కడెక్కడ పట్టుకుంటాడు అక్కడ అన్ని చోట మేక స్కిన్తో, మేక ఇంట్రుకలతో కవర్ చేసింది. ఇప్పుడు 27వ అధ్యాయం 9వ వచనం, 27వ అధ్యాయంలో మోసం చేశాడు. ఆదికాండం 27వ అధ్యాయం చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 9వ వచనం. నీవు మందకు వెళ్ళి 2 మంచి పేక పిల్లలను అక్కడ నా యుద్ధకు తెమ్ము, వాటితో నీ తండ్రి రుచిమల భోజ్యములను అతడికి చేసేదను. ఇక్కడ చాలు, ఇక్కడ మోసం చేశాడు. కానీ 32వ అధ్యాయంలోనే మారు మనసు పొందేశాడు. 27వ అధ్యాయంలో మోసం చేశాడు, 32వ అధ్యాయంలో మోసం చేశాడు. కానీ ఇస్సాకు ఏ మేకతో మోసం చేశాడో అదే మేకతో మోసపోయాడు. ఎలాగా? ఏసావు తన అన్నం చంపారు కదా, ఏం తీసుకొచ్చి రుజువు చూపించారు? మేకనే కదా కారణం చూపించి మరలా మేకను చంపి ఆ రక్తం పూసి సింహం వచ్చి చంపేసింది, తీసుకెళ్ళిపోయింది అని మోసం చేశారు. ఎవరు? కొడుకులు. నువ్వు ఎలాగైతే తండ్రిని మేకతో మోసం చేసావో నిన్ను అలాగే మేకతో మోసపోయి. అది అప్పటికి యాకోబు మారు మనసు పొందాడో లేదా? 32వ అధ్యాయంలోనే మారు మనసు పొందేశాడు. కానీ జరిగింది 32వ అధ్యాయం తర్వాతే. మారు మనసు పొందినా నువ్వు ఏ రీతిగా ఒకరిని మోసం చేసావో నువ్వు అలాగే మోసపోయావు. ఏమైంది? ఇప్పుడు కర్మ రిటర్న్స్ అయిందనమాట. ఇక్కడ శిక్షే మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వలేం. ఎస్కేప్ అవ్వాలంటే మార్గం ఒకటే, తప్పు చేయకుండా ఉండటమే. తప్పు చేసామా ఎస్కేప్ కంటే దారి లేదు. క్షమాపణ వచ్చేస్తుంది. రేపు నువ్వు పశ్చాత్తాపడతావు. తెలిసిన తప్పు ఒక అబద్ధం చెప్పావు, తెలుసో తెలియకో దానికి చెప్పేస్తావు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడతావు. నిజమైన మారు మనసు పొందితే కనుక నీకు క్షమాపణ వస్తుంది. కానీ దానివల్ల పర్యవసానం మాత్రం అనుభవించాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇంకా ఏం చూస్తాం మనం? న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం.
28 నుంచి చదువు. 28, 29, 30. చదవండి. ఎవరో ఒకరు చదవండి. అప్పుడు సంసోను, ఆ, యెహోవా, ఆ, ప్రభువా, ఆ. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దయచేసి నన్ను అంటే ఇప్పుడు ఏం చేశాడు సంసోను? మారు మనసు పొందాడు. సంసోను మారు మనసు పొందాడు. చివరిలో తన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా మారు మనసు పొందాడు. ప్రభు సంసోను, యెహోవా ప్రభు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకోనిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఆ, ఒకదానిని కుడి చేతను, ఆ. ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, ఆ, నేనును ఫిలిష్తీయులను ఫిలిష్తీయులను చనిపోదుముగా అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ, ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క ఆ, జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. చాలు. ఇప్పుడు వాళ్ళందరూ మాత్రమే చనిపోయారా? వాళ్ళతో పాటు సంసోను కూడా చనిపోయాడు. సంసోను కూడా చనిపోయాడు. ఇప్పుడు మారు మనసు పొందాడు సంసోను, కానీ శిక్ష తప్పిందా? రక్షణ పొందని వాళ్ళు ఎలా చచ్చిపోయారో, ఎంత భయంకరంగా చచ్చిపోయారో, ఆ మిద్దెల మేడలు కూలిపోయి రక్షణ పొందిన వ్యక్తి కూడా అలాగే చచ్చిపోయాడు. సంసోను తన జీవితంలో ఎన్నో అవకాశాలు దేవుడిచ్చిన మారు మనసు పొందల. చివరికి పేకల మీదకి వచ్చేటప్పటికి మారు మనసు పొందకండి. మరణ పడకల మీదకి వెళ్ళిపోయో లేదా చావు బతుకుల మీద ఉన్నప్పుడు మారు మనసు నేను చెప్పాను ఆల్రెడీ. ఒక వ్యక్తి కోసం ఈపురుపాలెం వెళ్ళి ప్రార్థన చేసేవాడిని, క్యాన్సర్తో బోన్ క్యాన్సర్తో బాధపడుతూ సాంబశివరావు అనే వ్యక్తి కోసం మరణ పడక మీద తను మనపురంలో ఉన్నప్పుడు నేను రక్షణ పొందాను. 2014 నుంచి అతనికి దేవుడి గురించి చెప్పా. 2014లో నేను అధికారులకు మనం అలా వాకింగ్ చెప్పను, మన కింద వాళ్ళకి చెప్పొచ్చు ఈజీగా. సెక్యూరిటీ గార్డ్ కదా, నేను కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయి ఆ వ్యక్తికి సువార్త చెప్తా ఉండేవాడు. కానీ ఆ వ్యక్తి 2019-20లోనో అప్పుడు దాకా 2 సంవత్సరాలు చెప్పా, 14 నుంచి 16 వరకు రక్షణ సువార్త చెప్పినా మారు మనసు పొందల. 19వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ వ్యక్తికి నాకు ఫోన్ చేశాడు, ఇలా క్యాన్సర్తో బాధపడుతున్నారని. సరే, ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడు కదా అని ఎంతో ఆశతో ఈ పురపాలెం వారం వారం వెళ్ళేవాడిని. ఇబ్బంది అయినా సరే వారం వారం అలాగా 2 నెలలు వెళ్ళా. 2 నెలలు వెళ్ళేటప్పటికి మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. కానీ ఆ బోన్ క్యాన్సర్ వల్ల అతడు చనిపోయాడు. ఇప్పుడు రక్షణ పొందాడు, క్షమాపణ పొందాడు, కానీ శిక్ష తప్పిందా? తప్పలా. బోన్ క్యాన్సర్ అంటే ఎలా ఉండదు తెలుసా? ఎముకలు ఇరిగిపోతే ఎలా నొప్పి వస్తుందో అలాగా త్రూ అవుట్ డే వస్తూ ఉంటుంది నొప్పి. ఎముకలు ఇరిగితే నొప్పి మామూలుగా ఉండదు, అలాంటి నొప్పి వస్తూ ఉంటుందంట. ఆయన చెప్పిన మాట, డాక్టర్ ఇలా ఆ వ్యక్తి అలా చెప్పాడు, ఎముకలు ఇరిగిపోతే ఎలా నొప్పి వస్తాయి అలా నొప్పి వస్తాయండి. అంటే ఒక వ్యక్తి మరణ పడక మీదకి వెళ్ళేటప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుడి గురించి నేను చెప్పేటప్పటికి క్షమాపణ పొందాడు, మారు మనసు పొందాడు, కానీ శిక్ష తప్పలేదు. అప్పుడు దాకా అవకాశం ఇవ్వద్దు పాపానికి. ఎంత త్వరగా రక్షణ పొందితే అంత మంచిది. త్వరగా రక్షణ పొందితే శిక్ష తప్పించుకోవచ్చా? బైబిల్లో ఒక ఉదాహరణ కూడా ఉంది. యోనా గ్రంథంలో తీయకల్లా యోనాను వెళ్ళమన్నాడు, వెళ్ళలేదు. యోనా శిక్ష పొందాడు దేవుడి మాట విన్నందుకు. కానీ నినేవే పట్టణస్థులు రాజు నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ కూడా ఉపవాసం ఉండి, పశువులు కూడా చివరికి పొందితే ఏమైంది? దేవుడికి వారికి ఇద్దాం అనుకున్న శిక్ష ఆగిపోయింది అంతే. ఎందుకని? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దేవుని తెలుసుకున్నారు. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఈరోజు 18, నేను 60 ఏళ్ళు లేట్ అయిపోయినా కాదు. నువ్వు ఎంత త్వరగా సువార్త విని ఎంత త్వరగా మారు, అది దేవుడి దృష్టికి మంచిది. నినేవే ప్రజలు విన్నారు, వెంటనే చెప్పాడో లేదో, చెప్పడం ఆలస్యంలాగా ఉంది వాళ్ళకి, వెంటనే మారు శిక్ష తప్పింది. అంతెందుకండి, మోషే, బైబిల్ తీసే టైం లేదు, మోషే కాని మాట ఆడినందుకు దేవుడు క్షమించాడు లేదా? క్షమించాడు. శిక్ష ఏంటి? నువ్వు కానానుకు వెళ్ళకూడదు అంతే. ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీకు చెప్పి ముగించేస్తాను. జాఫ్ని
ఫేమర్ అనేటువంటి వ్యక్తి, జాఫ్రీ ఫేమర్ ఇది యూట్యూబ్ లో కొట్టినా వస్తుంది. ఈ వ్యక్తి గురించి ఫస్ట్ మీకు వినిపించిన తర్వాత అంటే ఇప్పుడు 1470 ఈ వ్యక్తి గురించి మీకు వినిపించిన తర్వాత ఎంత క్రూడో మీరు వినాలి. ఒక 1 minute ఉంటుంది. వీడియో బ్రహ్మ తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేశాడంటే ఆ పేషెంట్స్ బ్లడ్ కలెక్ట్ చేసిన ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి తీసుకొచ్చేసి అద్దం ముందు న్యూడ్గా నిల్చొని వాళ్ళని ఊహించుకుంటూ ఆ రక్తాన్ని తాగేసేవాడు. దిస్ ఈజ్ ఇన్సేన్. అసలు ఒక మనిషి దీనికి మించి వెళ్ళాడు అనుకుంటున్నా, కానీ ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఇంకా దారుణమైన విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ టైంలో జెఫ్రీకి ఒక థాట్ వచ్చింది. అదేంటంటే బతికున్న మనిషిని చంపేస్తే కదా క్రైమ్, కానీ ఆల్రెడీ చనిపోయిన మనిషితో ఏం చేసినా అది క్రైమ్ కాదు. ఈ ఐడియా తనకి చాలా బ్రిలియంట్ గా అనిపించింది. ఒక న్యూస్ పేపర్ లో 19 years అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడని వేసింది. ఆ అబ్బాయి జెఫ్రీకి చాలా నచ్చేశాడు. తనని పాతి పెట్టిన ప్లేస్ ఏంటో కనుక్కొని ఒక రోజు అర్ధరాత్రి ఆ సమాధిని తవ్వడానికి ట్రై చేశాడు. ఆ డెడ్ బాడీతో ఎలా పడుకోవాలని తన కోరికను తీర్చుకోవడానికి తవ్వుతూనే ఉన్నాడు. కావాల్సిన మోడల్స్ కోసం వెతుకుతున్నాడు. ఆ మోడల్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయని వాళ్ళని పొగిడి ఏదో రకంగా తన ఇంటికి వచ్చేలా కన్విన్స్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత డ్రింక్స్ లో డ్రగ్స్ గెలిపించి వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత పేక నొక్కి చంపేసేవాడు. వాళ్ళని తనలో నింపుకుందాం అనుకున్నాడు. సో అలా చేయడానికి వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ ని బయటికి తీసి తినేసేవాడు. ఒక థింగ్ ఏంటంటే అవతల వాళ్ళ మీద కంట్రోల్ తీసుకోవడానికి తను చంపేసేవాడు. అలా చనిపోయిన వాళ్ళు జెఫ్రీ ఏదైనా చెప్తే అది చేయలేరు కదా. సో తను వాళ్ళని చంపకుండా జాంబీస్ లా చేయాలనుకున్నాడు. సో తను డ్రగ్స్ ఇచ్చిన తర్వాత ఒక డ్రిల్లింగ్ మిషన్ యూస్ చేసి వాళ్ళ స్కల్ లో హోల్ పెట్టేవాడు. ఆ హోల్ లో నుంచి వేడిగా ఉన్న సోడియం వాటర్ ని పోసేవాడు. అలా చేయడం వల్ల వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ ఆగిపోయి తను ఏం చెప్తే అది చేస్తారని బిలీవ్ చేశాడు. కానీ ఎక్స్పెరిమెంట్ బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళు అక్కడక్కడే చనిపోయేవారు. ఇప్పుడు టోటల్ గా 7 skulls కనిపించాయి. ఒక బ్లూ డ్రమ్ లో 3 డెడ్ బాడీస్, తన ఫ్రిడ్జ్ లో అయితే కొన్ని లివర్స్, ఒక హార్ట్ అండ్ ఒక తల ఉన్నట్టు పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. Police removed boxes and boxes of body parts, evidence of what appears to be a psychopathic mass murder. Authorities also took out a barrel of what they think is acid. జెఫ్రీ డెస్క్ లో కొన్ని ఫోటోస్ కనిపించాయి. ఆ ఫోటోస్ లో వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ బాడీ పార్ట్స్ కోసేసి వాళ్ళని డిఫరెంట్ పోజెస్ లో ఉంచి ఫోటోస్ తీశాడు. ఈ న్యూస్ ఎప్పుడైతే పబ్లిక్ కి తెలిసిందో బ్లాక్ పీపుల్ అంతా ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడే వాళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదు అని. ఎలాంటి వాడంటే శవాలతో సెక్స్ చేయటం, ఒక మనిషి రక్తం తాగడం అంటే ఇష్టం. వీడికి ఇంటికి తీసుకొచ్చి రక్తం తాగి, ఇప్పుడు మీరు సండే నాకు ఏంటిది లివర్స్ కావాలి, బ్రెయిన్ కావాలి, ఎలాగైతే వేయించుకుంటారో కాకపోతే మీరు గొర్రెలు కోళ్ళు వేయించుకుంటారు. వీడు మనిషి కావాలి. మనిషి కిడ్నీలు పెట్టుకొని తినటం, శవాలతో పాపం చేయటం. ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళతో పాపం చేస్తే క్రైమ్. శవాలతో చేయటం. 17 మందిని అతి భయంకరంగా చంపాడు. 17 మందిని అతి భయంకరంగా చంపాడు. చంపిన తర్వాత జైల్లో పెట్టారు. ఇతనికి కోర్టు ఉరిశిక్ష వేసింది. మళ్ళాగా ఉరిశిక్ష అయితే సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇంకొండో. ఉరిశిక్ష పడిందంటే ఉరిశిక్ష వేసేయడం అంతే. ఉరిశిక్ష పడింది. ఈ ఉరిశిక్ష పడేలోపు ఈ వ్యక్తి ఏం చేశాడు? ఉరిశిక్ష వేసినప్పుడు నవ్వాడు. నవ్వుతున్నాడు. ఆ వీడియో కూడా ఉంది. నవ్వుతూ ఉన్నాడు ఉరిశిక్ష వేసినప్పుడు కూడా. సైకో. ఎందుకని అంటే ఇతడు జైల్లో ఉంటుండగా బాప్టిసం తీసుకున్నాడు. ఇది గురించి చెప్పడానికి కారణం అది. జైల్లో బాప్టిసం తీసుకున్నాడు. ఏంటి ఇతను ఆలోచన? నేను ఎన్ని తప్పులు చేసినా బాప్టిసం తీసుకుంటే నేను ఎస్కేప్ అయిపోతాను అనే ఒక ఆలోచన. ఈరోజు అంత క్రూరుడికి ఎలాంటి అవసరం ఉన్నాయి? ఎన్ని చేసినా కూడా నేను క్షమించబడాలి. క్షమించాలంటే మాత్రం యేసయ్య. కానీ యేసుక్రీస్తు ఎక్కడ నువ్వు ఇన్ని తప్పులు చేస్తే నేను క్షమించేస్తాను అని అల్లా. ఇంత తప్పుల నుంచి నిన్ను ఈ పాపానికి నీకు రిజల్ట్ రాకుండా ఉన్నదల్లా. అఫ్ కోర్స్ నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే ఆయన క్షమిస్తాడు. ఒకసారి గలతీలు రాసిన పత్రిక చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక నేను ముగించేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. వీళ్ళందరిని ఇప్పుడు నేను రక్షణ పొందేశాను, బాప్తిజం తీసుకున్న అమ్మయ్య ఐఎమ్ ఎస్కేప్ అనుకున్న వాళ్ళు ఏంటంట మోసపోకుడి, దేవుడు వెక్కిరించాడు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వెక్కిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని పాపాలు చేసేసి మనుషులకే ఇంత క్రూరంగా అనిపించినప్పుడు న్యాయవంతుడైన దేవుడికి ఇది క్రూరంగా అనిపించదా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. చివరి ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును
అపరాధమును పాపమును క్షమిస్తాడు. కానీ ఆయన ఏ మాత్రము కూడా దోషులను నిర్దోషులుగా ఎంచక, చాలు చాలు, ఇక్కడ నువ్వు చేస్తే తప్పును క్షమిస్తాడు, కానీ నీ దోషాన్ని నిర్దోషంగా మాత్రం ఎంచడు. నా చెప్పాను కదా, నువ్వు ఒక హత్య చేసి జైలుకి వెళ్ళి నేనే చేశానని ఒప్పుకుంటే మహా అయితే శిక్ష తగ్గుతుంది, కానీ శిక్ష పర్సంటేజ్ తగ్గుతుంది, కానీ శిక్ష వేయటం మాత్రం మానదు. కొల్లబడిసేదే క్షమాపణ. ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్పారంటే వాడు ఎవడో అన్నాడని కాదు, ఒక అన్యుడికి ఇలాంటి ఆలోచన ఉన్నాయి, వాడు తెలియక అన్నాడు. కానీ చాలా మంది విశ్వాసుల్లో రక్షణ పొందేస్తే నేను పాపాలు క్షమించబడ్డాయి కరెక్టే, దీనికి శిక్ష రాదు అనుకుంటున్నామేమో. శిక్ష ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు. ఆహాబు కాలంలో తప్పు చేశాడు, తను తగ్గించుకున్నాడు, శిక్ష రాకుండా పోలా, తర్వాత తరానికి ట్రాన్స్ఫర్ అయింది. హిజ్కియా 15 సంవత్సరాలు మరణం వచ్చింది, దేవుడు చెప్పాడు నువ్వు చనిపోతావని, పశ్చాత్తాపడ్డాడు, మరణం ఆగిపోలా పూర్తిగా, మరలా వస్తుంది. కాబట్టి ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు వెంటనే రావచ్చు. కాబట్టి ఒకటే మాట, భయమునుంది పాపము చెయ్యకుడి.